ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నామండి. ఉగాది మనం షడ్రుచులతో చేస్తామండి, అంటే 6 రుచుల్ని కలిపి. దానికి సారాంశం మన జీవితంలో కూడా అన్ని రకాలమైన ఫీలింగ్స్ ఉండాలని చెప్పేసి మనం కొత్త సంవత్సరం దీంతో స్టార్ట్ చేస్తామండి. సో ముందుగా మేము దానికోసం ఒక చిన్న సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నామండి. ఇది మనకి పులుపునిస్తుంది. ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టుకోవడానికి మనం కొంచెం వాటర్ వేస్తున్నామండి. ఇది కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇగోనండి, ఒక 5-10 నిమిషాలు నానిన తర్వాత ఇది మనం కొంచెం పిసికేద్దామండి. దానివల్ల దీంట్లో ఉన్న పులుపు నీళ్ళలోకి వస్తుంది. ఇగోనండి, చింతపండు అంతా అలా పిసికేసి దాంట్లో ఉన్న పిప్పిని పక్కన పడేసామండి. ఇప్పుడు మనకి దీంట్లో ఇంకా చింతపండు రసం ఉంది. తర్వాత మనం బెల్లం తీసుకుంటున్నామండి. ఈ బెల్లం తీపి కోసం తీసుకుంటాము. ఇప్పుడు ఇది కొంచెం నానబెట్టడానికి దీంట్లో కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేస్తున్నామండి. ఇంకోనండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం ఇంతాక చింతపండు రసంలో వేసుకుందాం. తర్వాత రుచి చేదు. దానికోసం మనం ఇప్పుడు ఇలా వేప పూత తీసుకుంటున్నామండి. మేము ముందుగానే తీసుకొచ్చి పెట్టుకున్నాం, శుభ్రంగా కడిగి పెట్టాము. ఇంకా దీన్ని పూతని కొంచెం మనం విడిగి చేసుకోవచ్చు. దాంట్లో పువ్వుగా ఉన్నదే మొగ్గలు కాకుండా వాటిని మనం విడదీసుకోవాలండి ఈ పూత కోసం. ఇంకోనండి, మేము ఇలా వేప పూతని విడిగా తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ వేప పూతని కూడా మనం ఇందాక మిక్స్ చేసుకున్న దాంట్లో వేసుకుందామండి. తర్వాత మనం తీసుకుంటుంది మిరియాలండి. మేము మిరియాలను ఇక్కడ పొడి చేసి తీసుకుంటున్నాము. ఇది మనకి ఇచ్చే రుచి కారం. తర్వాత మనం తీసుకుంటుంది ఉప్పు. ఇది మనకి ఉప్పుని ఇస్తుందండి. తర్వాత మనం తీసుకుంటుంది మామిడికాయలండి. ఇవి ఇప్పుడే వచ్చిన మామిడికాయలు. మనకి ఈ సీజన్లో వచ్చే మామిడికాయలు కొంచెం వగరుగా ఉంటాయండి, ఎందుకంటే ఇవి ఇంకా మామిడి పిందెలే కాబట్టి. ఇది మనకి వగరు టేస్ట్ని ఇస్తే ఇప్పుడు దాన్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కలుపుకుంటున్నామండి. ఈ ఉగాది పచ్చడికి వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి. మామూలుగా మనం చెప్పుకునేదైతే ఈ ఉగాది పచ్చడిలో ఎలా అయితే షడ్రుచులు ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు, తీపి ఇలా అన్నీ అలాగే మన జీవితంలో కూడా సుఖదుఖాలు, కష్టాలు అన్నీ ఒకే మోతాదులో ఉండాలని చెప్పేసండి. మనం ఏ ఎక్కువ ఉన్నా కానీ తట్టుకోలేము. దీని పరమార్థం కూడా అదే. మనకి ఈ రెసిపీలో ఎలా అన్నీ ఉన్నాయో మన జీవితంలో కూడా అన్నీ ఉంటాయని చెప్పడానికి. అందుకోసమే మనం కొత్త సంవత్సరం మొదటగా స్వీకరించే పదార్థం కూడా ఇదే అవుతుంది. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా ఇవి మనకి ఒక్కొక్కటి చాలా రకాలమైన విటమిన్స్ని ఇంకా చాలా హెల్దీగా ఉంచుతుందండి. అందుకోసం అని చెప్పేసి మనం దీన్ని స్వీకరిస్తే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసి మన ఉగాది పచ్చడి రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా నుంచి ఇలానే వీడియోస్ ఇంకా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకసారి మన ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.